సైకాలజీ ప్రాక్టీస్ బిట్స్ మొదటి ప్రశ్న. పిల్లల పెంపక శైలిలో బాగా విజయవంతమైన శైలి క్రింది వానిలో. పిల్లల పెంపక శైలిలో బాగా విజయవంతమైన శైలి సాధికారత్వ శైలి. తర్వాయి ప్రశ్న. వికాస సూత్రాలకు సంబంధించి తప్పుగా రాయబడింది క్రింది వానిలో. వికాస సూత్రాలకు సంబంధించి తప్పుగా రాయబడింది. ఫోర్త్ ఆప్షన్ రాంగ్ ఆన్సర్. వికాసాన్ని ప్రాగుక్తీకరించలేమని ఇచ్చారు, ఇది రాంగ్ ఆన్సర్. వికాసాన్ని ప్రాగుక్తీకరించవచ్చు. ఫోర్త్ ఆప్షన్ రాంగ్. వికాసం అనేది అవిచ్ఛిన్నంగా సాగుతుంది, ఇది కరెక్ట్ ఆన్సర్. విధంగా వికాసంలో వైయక్తిక భేదాలు అనేవి ఉంటాయి, ఇది కరెక్ట్. విధంగా వికాసం అనేది సంచితమైనది, ఇది కరెక్టే. ఫోర్త్ ఆప్షన్ అంతా రాంగ్. తర్వాయి ప్రశ్న. ఈ క్రింది వాటిలో ఇంద్రియ చాలక దశకు సంబంధించి తప్పుగా రాయబడింది. ఇంద్రియ చాలక దశకు సంబంధించి తప్పుగా రాయబడింది. థర్డ్ ఆప్షన్ రాంగ్. ఈ దశలో పిల్లలు అమూర్త ఆలోచనలు చేయగలుగుతారని ఇచ్చారు, ఇది రాంగ్ ఆన్సర్. చేయలేరు. మిగిలిన కూడా సరైనవి. ఈ దశలో శిశువు ఒక ప్రతిక్రియాజీవి, అదేవిధంగా ఈ దశలో వస్తు స్థిరత్వ భావన అనేది ఏర్పడుతుంది అనమాట ఇంద్రియ చాలక దశలో. అదేవిధంగా పుట్టినప్పటి నుంచి 2 సంవత్సరాల వయసు వరకు ఈ దశ అనేది ఉంటుంది, ఇది కరెక్టే. థర్డ్ ఆప్షన్ మాత్రం రాంగ్. తర్వాయి ప్రశ్న. ఎరిక్సన్ ప్రకారం 3 నుంచి 6 సంవత్సరాల వయసులో పిల్లలు ఎదుర్కొనే సాంఘిక ఘర్షణ చొరవ, అపరాధం. తర్వాయి ప్రశ్న. ఆర్మీ ఆల్ఫా పరీక్ష అనేది దీనికి ఉదాహరణ. ఆర్మీ ఆల్ఫా పరీక్ష అనేది సామూహిక ప్రజ్ఞా పరీక్షకి ఉదాహరణ. ఇది సామూహిక ప్రజ్ఞా పరీక్షకి ఉదాహరణ. తర్వాయి ప్రశ్న. ప్రజ్ఞకు సంబంధించి ద్వికారక సిద్ధాంతాన్ని ప్రతిపాదించిన వారు క్రింది వానిలో. ప్రజ్ఞకు సంబంధించి ద్వికారక సిద్ధాంతాన్ని ప్రతిపాదించిన వారు స్పియర్మ్యాన్ ప్రతిపాదించారు, స్పియర్మ్యాన్. తర్వాయి ప్రశ్న. సృజనాత్మక ప్రక్రియలో 2వ దశ. సృజనాత్మక ప్రక్రియలో 2వ దశ ఏదంటే గుప్త దశ. తర్వాయి ప్రశ్న. ఈ క్రింది రకమైన ఆలోచన గలవారు సమస్యకు అనేక పరిష్కారాలను సూచించే సామర్థ్యాన్ని కలిగి ఉంటారు. విభిన్న ఆలోచన కలిగిన వ్యక్తులు సమస్యకు అనేక బహుళ పరిష్కారాలను సూచించే సామర్థ్యాన్ని కలిగి ఉంటారు. ఈ క్రింది వాటిలో మూర్తిమత్వానికి సంబంధించి ప్రక్షేపక పరీక్ష కానిదేది. మూర్తిమత్వ శోధిక అనేది. మిగిలినవి కూడా సరైనవే. రోషక శిరామరకల పరీక్ష, పిల్లల గ్రాహిక పరీక్ష, అదేవిధంగా పద సంసర్గ పరీక్ష. తర్వాయి ప్రశ్న. అయాన్కు హోంవర్క్ చేయాలని లేదు, అలాగని తరగతి ఉపాధ్యాయునితో చేవాట్లు తినాలని లేదు. అయాన్ యొక్క సంఘర్షణ. 2 ఇష్టం లేనివే. పరిహార సంఘర్షణ. తర్వాయి ప్రశ్న. ఈ క్రింది పద్ధతిని చికిత్సా పద్ధతి అని కూడా అంటారు. వ్యక్తి అధ్యయన పద్ధతినే చికిత్సా పద్ధతి అని కూడా అంటారు. రిపీటెడ్ క్వశ్చన్. తర్వాయి ప్రశ్న. ఈ క్రింది వానిలో అభ్యాసన లక్షణం గురించి సరికాని వాక్యాన్ని గుర్తించండి. సరికాని వాక్యం అభ్యాసన లక్షణం గురించి. ఫోర్త్ ఆప్షన్ రాంగ్. అభ్యాసనం ఒక ప్రక్రియ కాదు, ఒక ఫలితం ఇచ్చేది, రాంగ్ ఆన్సర్. మిగిలినవి కూడా సరైనవి. అభ్యాసనం అనేది ఒక గమ్య నిర్దేశిత చర్య. అభ్యాసన సంచిత స్వభావం కలిగి ఉంటుంది, ఇది కరెక్టే. అభ్యాసన అనేది గతిశీలకమైనది, మారుతూ ఉంటుందన్నమాట. ఫోర్త్ ఆప్షన్ మాత్రం రాంగ్. తర్వాయి ప్రశ్న. హిందీ బాగా వచ్చిన వ్యక్తి సంస్కృతం నేర్చుకోవాలనుకుంటే అక్కడ చోటు చేసుకునే అభ్యాసన బదలాయింపు రకం అనుకూల బదలాయింపు. తర్వాయి ప్రశ్న. విన్సీ ఒక అర్ధరహిత పదాల జాబితాను 20 ప్రయత్నాల్లో చదివి నేర్చుకున్నాను. 1 వారం తర్వాత అదే జాబితాను తిరిగి నేర్చుకోవలసి వచ్చింది. ఈసారి విన్సీ 13 ప్రయత్నాల్లోనే ఆ పని చేయగలిగింది. విన్సీ యొక్క పొదుపు గణన ఎంత అడిగారు. పొదుపు గణనకు మనకు ఫార్ములా ఏంటంటే అసలు ప్రయత్నాలు. అసలు ప్రయత్నాలన్నీ 20 మైనస్ పునరభ్యాసన ప్రయత్నాలు 13 బై అసలు ప్రయత్నాలు ఇంటూ 100, ఇది ఫార్ములా. ఇట్లా సబ్స్టిట్యూట్ చేస్తే మనకు వస్తుంది 25ల
20లో 13 తీస్తే ఎంత? 7, 7 5ల 35, 35%. తర్వాత ప్రశ్న, ఆన్ మెమోరీ అనే గ్రంథాన్ని రచించిన వారు క్రింది వానిలో. ఆన్ మెమోరీ అనే గ్రంథాన్ని రచించిన వారు ఎబ్బింగ్ హౌస్ రచించారు ఆన్ మెమోరీ గ్రంథాన్ని. తర్వాత ప్రశ్న, పావలోవ్ ప్రయోగంలో ఆహారం అనేది ఏంటంటే నిర్నిబంధిత ఉద్దీపన. ఆహారం అనేది నిర్నిబంధిత ఉద్దీపన. తర్వాత ప్రశ్న, ఈ క్రింది వారిలో గెస్టాల్ట్ వాది కానివారు ఎవరని అడిగారు. గెస్టాల్ట్ వాది కానివారు స్కిన్నర్. గెస్టాల్ట్ వాది కాదు. కోహెలర్, కోఫ్కా, వర్ధమర్ అనేవారు గెస్టాల్ట్ వాదులు. తర్వాత ప్రశ్న, ఆకృతి క్షేత్ర సంబంధం దీనికి సంబంధించినది. ఆకృతి క్షేత్ర సంబంధం అనేది దీనికి సంబంధించింది. ప్రత్యక్షంకి సంబంధించింది. ప్రత్యక్షంకి. తర్వాత ప్రశ్న, ఈ క్రింది వానిలో జ్ఞానాత్మక రంగానికి సంబంధించినది ఏది అడిగారు. జ్ఞానాత్మక రంగానికి సంబంధించినది. అనుకరణ అనేది జ్ఞానాత్మక రంగానికి సంబంధించింది కాదు. విశ్లేషణ, మూల్యాంకనం, వినియోగం అనేవి జ్ఞానాత్మక రంగానికి సంబంధించింది. అనుకరణ ఏ రంగానికి సంబంధించిందో కామెంట్లో తెలియజేయండి ఫ్రెండ్స్. భావవేశ రంగమా, మానసిక చలనాత్మక రంగమా? తర్వాత ప్రశ్న, డిస్లెక్సియా గలవారు ఈ విషయంలో ఇబ్బందులు ఎదుర్కొంటారు. పఠనంలో ఇబ్బందులు ఎదుర్కొంటారు డిస్లెక్సియా గలవారు. తర్వాత ప్రశ్న, ప్రాజెక్టు పద్ధతిలో మొదటి సోపానం ఏమిటి. ప్రాజెక్టు పద్ధతిలో మొదటి సోపానం పరిస్థితులను కల్పించటం. ప్రాజెక్టు పద్ధతిలో మొదటి సోపానం. తర్వాత ప్రశ్న, ఈ క్రింది వానిలో ఇన్పుట్ పరికరం కానిది ఏది అడిగారు. ఇన్పుట్ పరికరం కానిది ప్రింటర్. ఇన్పుట్ పరికరం కాదు. మిగిలినవి కూడా స్కానరు, కీబోర్డు, టచ్ ప్యాడ్ ఇన్పుట్ పరికరాలు. తర్వాత ప్రశ్న, 1 కిలోబైట్ దీనికి సమానం. 1 కిలోబైట్ అనేది దీనికి సమానం. 1024 బైట్స్కి సమానం 1 కిలోబైట్ అనేది. తర్వాత ప్రశ్న, ఎన్ఈపి 2020 జాతీయ విద్యా విధానం 2020 ప్రకారం ఉపాధ్యాయ విద్యను బోధించే సంస్థలు ఈ క్రింది సంవత్సరం నాటికి బహుళ విషయక విద్యా సంస్థలుగా మారాలి. 2030 సంవత్సరం నాటికి బహుళ విషయక విద్యా సంస్థలుగా మారాలి. తర్వాత ప్రశ్న, నిర్దేశిత మంత్రణాన్ని ప్రవేశపెట్టింది ఎవరు క్రింది వానిలో. నిర్దేశిత మంత్రణాన్ని ప్రవేశపెట్టింది ఎవరంటే విలియమ్సన్ ప్రవేశపెట్టారు. విలియమ్సన్. తర్వాత ప్రశ్న, ఈ క్రింది వానిలో ఉపాధ్యాయ కేంద్రీకృత పద్ధతి కానిది ఏది అడిగారు. ఉపాధ్యాయ కేంద్రీకృత పద్ధతి కానిది అన్వేషణ పద్ధతి అనేది ఉపాధ్యాయ కేంద్రీకృత పద్ధతి కాదన్నమాట. ఇది విద్యార్థి కేంద్రీకృత పద్ధతి. విద్యార్థి కేంద్రీకృత పద్ధతి అనమాట అన్వేషణ పద్ధతి అనేది. మిగిలినవి కూడా సరైనవే. ఉపన్యాస పద్ధతి, ఉపాధ్యాయ కేంద్రీకృత పద్ధతి, అదేవిధంగా చారిత్రాత్మక పద్ధతి, చారిత్రక పద్ధతి, అదేవిధంగా ఉపన్యాస ప్రదర్శన పద్ధతి కూడా. ఇవన్నీ కూడా సెకండ్ ఆప్షన్ మాత్రం రాంగ్. ఇది విద్యార్థి కేంద్రీకృత పద్ధతి అన్వేషణ పద్ధతి అనేది. తర్వాత ప్రశ్న, వికాసంపై పరిసరాల కన్నా అనువంశికత ఎక్కువ పాత్ర వహిస్తుందని తెలిపిన వారు క్రింది వానిలో. వ్యక్తి వికాసంపై పరిసరాల కన్నా అనువంశికత ఎక్కువ పాత్ర వహిస్తుందని తెలిపింది ఎవరంటే సర్ ఫ్రాన్సిస్ గాల్టన్. తర్వాత ప్రశ్న, కోల్బర్గ్ ప్రకారం మంచి బాలుడు బాలిక నేపథ్య నీతి ఉండే దశ 2వ స్థాయి 3వ దశ. తర్వాత ప్రశ్న, ఎరిక్సన్ ప్రకారం స్వయం ప్రతిపత్తి, సందేహం అనే సాంఘిక క్లిష్ట పరిస్థితి ఎదుర్కొనే వయసు సుమారుగా. ఒక సంవత్సరం నుంచి 3 సంవత్సరాల వయసు మధ్య. తర్వాత ప్రశ్న, జీన్ పియాజే ప్రకారం సర్వాత్మవాదం కనబడే దశ పూర్వ ప్రచాలక దశ. తర్వాత ప్రశ్న, అల్పబుద్ధుల ప్రజ్ఞాలబ్ధి 50 నుంచి 70 మధ్య ఉంటుంది.
తర్వాత ప్రశ్న ఆర్ట్ ఆఫ్ థాట్ పుస్తక రచయిత ఎవరు క్రింది వానిలో? ఆర్ట్ ఆఫ్ థాట్ పుస్తక రచయిత గ్రాహం వాల్లస్. తర్వాత ప్రశ్న రిపీటెడ్ క్వశ్చన్. భాషా గ్రహణ యంత్రం భావనను ప్రవేశపెట్టింది ఎవరు? చోమ్స్కీ లేదా చామ్స్కీ. తర్వాత ప్రశ్న ఈక్వల్ అపియరింగ్ ఇంటర్వెల్ స్కేల్ దీనిని అంచనా వేస్తుంది? వైఖరిని అంచనా వేస్తుంది. తర్వాత ప్రశ్న ఇడ్ అనేది ఈ క్రింది సూత్రం ఆధారంగా పనిచేస్తుంది? ఇడ్ ఆనంద సూత్రంపై ఆధారపడి పనిచేస్తుంది. ఇడ్. తర్వాత ప్రశ్న ఇతివృత్త గ్రాహిక పరీక్షను రూపొందించింది ఎవరి క్రింది వానిలో? ముర్రే మరియు మార్గాన్ రూపొందించారు ఇతివృత్త గ్రాహిక పరీక్షను. తర్వాత ప్రశ్న గోవింద్ కుక్కతో ఆడుకోవాలనుకుంటున్నాడు, కానీ కుక్క కరుస్తుందేమోనని భయపడుతున్నాడు. అతను లోనవుతున్న సంఘర్షణ. ఉపగమ పరిహార సంఘర్షణ. ఉపగమ పరిహార సంఘర్షణ. తర్వాత ప్రశ్న పావలోవ ప్రయోగంలో గంట శబ్దంతో ఆహారాన్ని జోడించినప్పుడు కుక్క లాలాజలాన్ని స్రవించింది. ఇక్కడ లాలాజలం స్రవించడము అనేది నిర్నిబంధిత ప్రతిస్పందన. తర్వాత ప్రశ్న ఈ క్రింది వాటిలో భావావేశ రంగానికి చెందినది ఏది అడిగారు? భావావేశ రంగానికి చెందినది వ్యవస్థాపనం అనేది భావావేశ రంగానికి చెందింది. తర్వాత ప్రశ్న అనుకరణ ద్వారా అభ్యాసనంలో మొదటి సోపానం. అనుకరణ ద్వారా అభ్యాసనలో మొదటి సోపానం ఏదంటే అవధానం. తర్వాత ప్రశ్న ఏ అంశం యొక్క మూల సూత్రాలైనా ఏ వయసు వారికైనా ఏదో ఒక రూపంలో బోధించవచ్చని పేర్కొంది ఎవరంటే బ్రూనర్ పేర్కొన్నారు. బ్రూనర్. తర్వాత ప్రశ్న డెజావో అనేది ఏ భాషా పదం? డెజావో అనేది ఫ్రెంచ్ భాషా పదం. తర్వాత ప్రశ్న గతంలో నేర్చుకున్న విషయాలు ప్రస్తుతం నేర్చుకున్న విషయాల పునఃస్మరణకు ఆటంకం కలిగించడం వల్ల విస్మృతి సంభవిస్తే దానికి కారణం పురోగమన అవరోధం. గతంలో నేర్చుకున్న విషయాలు ప్రస్తుతం నేర్చుకున్న విషయాల పునఃస్మరణకు ఆటంకం కలిగిస్తే అది పురోగమన అవరోధం. తర్వాత ప్రశ్న బుక్కు బహువచనం బుక్స్ అని నేర్చుకున్న విద్యార్థి చైల్డ్కు బహువచనం చిల్డ్రన్కి బదులుగా చైల్డ్స్ అని చెప్పుటకు కారణం రుణాత్మక బదలాయింపు. తర్వాత ప్రశ్న ఈ క్రింది వాటిలో ప్రత్యక్ష వ్యవస్థాపన నియమం కానిదేది? ప్రత్యక్ష వ్యవస్థాపన నియమం కానిదేది అంటే ఫలిత నియమం అనేది. తర్వాత ప్రశ్న దీనినే సహాయార్థి కేంద్రీత మంత్రణం అని కూడా పిలుస్తారు. సహాయార్థి కేంద్రిత మంత్రణం అని కూడా పిలుస్తారు. అని నిర్దేశక మంత్రణం. తర్వాత ప్రశ్న దోపిడీని నిరోధించే హక్కుకు చెందిన ప్రకరణలు అధికరణలు 23, 24. దోపిడీని నిరోధించే హక్కుకు చెందిన అధికరణలు. తర్వాత ప్రశ్న సభ్యుల అభిప్రాయాలకు విలువ గౌరవం ఇచ్చే నాయకత్వం సహభాగి నాయకత్వం. సభ్యుల యొక్క అభిప్రాయాలకు విలువలకు గౌరవం ఇస్తారన్నమాట సహభాగి నాయకత్వంలో. తర్వాత ప్రశ్న ఆర్టీఏ 2009 ప్రకారం ఒక విద్యా సంవత్సరంలో 1 నుంచి 5వ తరగతులకు బోధనా గంటలు సంఖ్య 800 గంటలు. తర్వాత ప్రశ్న NEP 2020 ప్రకారం 3వ తరగతి నుంచి 5వ తరగతి వరకు ఈ క్రింది స్థాయికి చెందుతాయి. సన్నాహక స్థాయికి చెందుతాయి. తర్వాత ప్రశ్న ఓపెన్ ఎడ్యుకేషన్ రీసోర్స్ గురించి సరైన వాక్యం క్రింది వానిలో ఉచితంగా లభిస్తుంది. ఇవి కొన్ని ముఖ్యమైన సహాయకాలకు సంబంధించిన ప్రాక్టీస్ బిట్స్. థ్యాంక్ యూ.